హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా పైకి చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. ఒక పక్క ట్రంప్ ఇరాన్తో చర్చలు జరుపుతున్నాడు, యుద్ధం అతి త్వరలో ఆగిపోతుందని చెప్తున్నాడు. కానీ ఇదే టైంలో అసలు అమెరికా ఏం చేస్తుందో చూస్తే కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీనే కనబడుతుంది. ఇది అమెరికన్ ఫేమస్ న్యూస్ పేపర్ వాల్ స్ట్రీట్ జర్నల్లో పబ్లిష్ అయిన ఆర్టికల్. అమెరికన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్ దేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మీరు మన వెపన్స్ ప్రొడక్షన్ని పెంచడానికి హెల్ప్ చేస్తారని అడిగింది. జిఎం, ఫోర్డ్ లాంటి మేజర్ కంపెనీస్ని పెంటగాన్ కాంటాక్ట్ అయింది. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే చివరిసారి ఇలా కార్ కంపెనీస్ని వెపన్ ప్రొడక్షన్ కోసం వాడింది వరల్డ్ వార్ 2లో మాత్రమే. ఆ టైంలో అమెరికా తమ కార్స్ ప్రొడక్షన్ని కంప్లీట్గా ఆపేసి ఆ మ్యాన్ పవర్ని పూర్తిగా మిలిటరీ వెహికల్స్, వేరియస్ వెపన్ కాంపోనెంట్స్ని పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడింది. ఇప్పుడు వరల్డ్ వార్ 2 తర్వాత ఫస్ట్ టైం వెపన్స్ ప్రొడక్షన్లోకి మరలా కార్ కంపెనీస్ని లాగుతుంది. ఈ కంపెనీస్ ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ కార్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. పూర్తిగా షిఫ్ట్ చేయకపోయినా ఆ మ్యాన్ పవర్ ప్లస్ ఫ్యాక్టరీస్ని మిలిటరీ వెహికల్స్ ప్లస్ వెపన్స్లో ఉండే పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడాలని పెంటగాన్ ప్రిపేర్ అవుతుంది. దీనికి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మేము ఎన్ని సంవత్సరాలుగా యుక్రెయిన్కి వెపన్స్ ఇస్తున్నాం, గాజా వార్ కోసం ఇజ్రాయెల్కి ఇచ్చాం, ఇప్పుడు ఇరాన్తో ఇంటెన్స్ వార్ కూడా జరుగుతుంది, మా దగ్గర వెపన్స్ అయిపోతున్నాయి, అందుకే ప్రొడక్షన్ని పెంచుతున్నాం. కానీ వార్ త్వరలో ముగుస్తుంది అనుకున్నప్పుడు అయిపోయిన వెపన్ స్టాక్ని ఫిల్ చేసుకోవడానికి డిఫెన్స్ కంపెనీస్నే ప్రొడక్షన్ని పెంచమని చెప్పొచ్చు. కానీ సివిలియన్ ఇండస్ట్రీని ఎందుకు లాగాలి? యుఎస్ ఎకానమీలో కార్స్ ఎక్స్పోర్ట్స్కి చాలా ముఖ్యమైన రోల్ ఉంది. దీనివల్ల ఎకానమీని రిస్క్లో పెట్టి ఎందుకు వెపన్స్ని ప్రొడ్యూస్ చేయాలనే క్వశ్చన్స్ పెరుగుతున్నాయి. ఇంకో పక్క అమెరికా వరుసగా వేలాది మంది ట్రూప్స్ని మిడిల్ ఈస్ట్లోకి పంపుతుంది. ఒక పక్క యుద్ధం త్వరలో ముగిస్తుందని చెప్తూ శాంతి చర్చలు జరుపుతూనే మిడిల్ ఈస్ట్లో మ్యాసివ్ మిలిటరీ బిల్డప్ చేస్తుంది. ఇంకో పక్క లాంగ్ టర్మ్ వార్కి ప్రిపేర్ అవుతున్నట్టు కార్స్ ప్రొడక్షన్ కంపెనీలను కూడా వెపన్ ప్రొడక్షన్లోకి లాగుతుంది. రీసెంట్గా రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ ఈ శాంతి చర్చల్ని గ్రౌండ్ ఇన్వేజన్ కోసం కవర్గా మాత్రమే వాడుకుంటున్నాయని క్లెయిమ్ చేసింది. అంటే ఇన్వేజన్ కోసం ప్రిపేర్ అవడానికి పీస్ టాక్స్ పేరుతో టైంని కొంటున్నాయని చెప్తుంది. ఒకటి, ఈ మిలిటరీ బిల్డప్ ప్లస్ పెద్ద మొత్తంలో వెపన్ ప్రొడక్షన్కి ప్రిపేర్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ పీస్ టాక్స్లో ఇరాన్ లొంగడానికి ప్రెజర్ టాక్టిక్ అయినా అవచ్చు, లేదా రష్యా చెప్తున్నట్టు దీన్ని కవర్గా వాడి యాక్చువల్గా లాంగ్ గ్రౌండ్ ఇన్వేజన్ కోసం ప్రిపేర్ అవుతుండొచ్చు. ఎందుకంటే అమెరికా ఇంతకుముందు ఇలానే 2 సార్లు ఇరాన్ని ఏమార్చింది. లాస్ట్ ఇయర్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయడానికి ముందు ఇంకో 2 వారాల్లో ఇరాన్ మీద దాడి చేయాలా వద్దా అని డిసైడ్ అవుతామని ట్రంప్ చెప్పాడు. కానీ 3 రోజుల్లోనే B-2 బాంబర్స్తో బాంబ్ వేశాడు. ఇప్పుడు జరుగుతున్న వార్కి ముందు కూడా ఇరాన్కి 10 to 15 days టైం ఇస్తున్నా న్యూక్లియర్ డీల్కి ఒప్పుకోకపోతే అటాక్ చేస్తామని బెదిరించాడు. కానీ 7వ రోజే అటాక్ చేశాడు. సో ఇలా గ్రౌండ్ ఇన్వేజన్ని ఇండికేట్ చేసేలా ట్రూప్స్ని మోహరిస్తూ కొన్ని నెలల తర్వాత వెపన్స్ అయిపోతే వెపన్స్ డిమాండ్ని మీట్ అయ్యేలా కార్ కంపెనీస్ని ప్రిపేర్ చేయడం అనేది ప్రెజర్ టాక్టిక్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ గ్రౌండ్ ఇన్వేజన్ అని డిసైడ్ అయ్యి ఈ పీస్ టాక్స్ని జస్ట్ కవర్గా వాడుకుంటూ నిజంగానే ప్రిపేర్ అవుతుండొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.